మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలుగా చేయడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న విషయాన్ని క్రమశిక్షణా కమిటీ గుర్తించాలని కొండా సురేఖ కోరారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న విషయాన్ని క్రమశిక్షణా కమిటీ గుర్తించాలని కొండా సురేఖ కోరారు. నిన్న సుష్మిత రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఈరోజు కొండా సురేఖ చైర్మన్కి లేఖ రాసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, కొండా సురేఖ లేఖపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ఏదైతే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ చేసినటువంటి వివరణ విడుదలైతే అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తన కూతురు చేసిన వ్యాఖ్యలపై జరిగినటువంటి ఉదాంతంపై అయితే ఈ రోజు ఏదైతే అధిష్టానానికి అయితే ఒక లేఖనైతే విడుదల చేసినటువంటి సందర్భంగా, ముఖ్యంగా తన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు జరిగినటువంటి ఏదైతే బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి తన అభిమానులతో పాటు తన కూతురు పాల్గొనడం జరిగింది అనేది కూడా చెప్పుకుంటుంది. స్పష్టంగా తనకు నా అభిమానము, తనకు ఉన్నటువంటి ప్రేమానురాగాలను తన కుటుంబ సభ్యురాలుగా తను పాల్పంచుకోవడం అయితే ఒకేతే అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలకు నాకు లింకు పెట్టడం అయితే సరికాదని చెప్పేసి లేఖలో పొందుపరిచినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అంటే తన కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలు చేయడం ఏంటంటూ అని ఒక ప్రశ్నిస్తూనే లేఖకు వివరణ ఇచ్చినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ముఖ్యంగా కొండా దంపతుల వ్యవహారంలో కొండా సుష్మిత పటేల్ వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు విభిన్న పాత్రల్లో కూడా ఉంటారు. కుటుంబకు సంబంధించినటువంటి అంశాలు వేరు, రాజకీయం వేరు అనేది కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చుకుంటూ లేఖ అయితే రాసినటువంటి సందర్భం కలుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు తన వ్యక్తిగతానికే వ్యవహరిస్తాలి. ఇప్పటికే టీపీసీసీ అంటే నాకు చాలా గౌరవం ఉంది, దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి సమయం కూడా నాకు దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నప్పటికీ కూడా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాల్ని చేయడం అయితే సరికాదని చెప్పేసినటువంటి సందర్భంతో ఒక లేఖ అయితే విడుదల చేశారు. దీనిపైన కూడా
అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే అటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో కొంతమంది కొండ సురేఖపై కూతురుపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, కొండ సురేఖ క్షమాపణ చెప్పాలంటూ కూడా సొంత పార్టీ శ్రేణులు కూడా బేషరతుగా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి కూడా ఈ రోజు కొండ సురేఖ వివరణ ఇచ్చినటువంటి లేఖపై కూడా దానికి సమాధానం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ వివరణపై ఈ లేఖపై కూడా మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం స్పష్టంగా మనం ఆలోచన పడాల్సిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు మనకు నవీన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.